చల్లగా ఉంది కదా? నాకు వేడిగా ఉంది. నేను ఒకటి అడగనా? ఏంటి, నాకు వంట చేయడం వచ్చాను అడగబోతున్నావా? కాదు, నేనంటే నీకెందుకంత పిచ్చి? నిజంగానే నాకు తెలియడం లేదు కావ్య. నువ్వే నా కళ్ళల్లో వెతికి చెప్పాలి నువ్వంటే నాకెందుకు ఇంత పిచ్చో. ఇదిగో ఈ నవ్వయి ఉండొచ్చు, ఈ కళ్ళయి ఉండొచ్చు. నువ్వు నన్ను ఎంత కాదన్నా మళ్ళీ మళ్ళీ నీ వెంట పడమంటున్నాయి. అన్నిటినీ మించి నీకంటే అందమైన ఈ మచ్చ నన్ను చిత్రవద చేయమని ఎవరో పంపినట్టుంది. నన్ను ఏడిపించింది చాలు కావ్య. ఇక నువ్వు దూరంగా ఉంటే నేను సహించలేను. ఒక్క నిమిషం ఆగు. కావ్య, నీతో మాట్లాడాలి. నీ చేతికి ఉంగరం లేకుండా, నీకు ఎంగేజ్మెంట్ కాకుండా నేను ఇలాగే నీ వెంట పడుంటే నువ్వు నాకు ఓకే చెప్పేదానివా కావ్య? ఓయ్, రేపు చెప్తా. సరిగ్గా అప్పుడు పూణేలో పెద్ద వర్షం. ఏమిటి ఇలా తడిచిపోయచ్చా? బుద్ధుందా? డార్లింగ్, ఎక్కడైనా వెయిట్ చేసి వచ్చిండొచ్చు కదా. ఓయ్ సూర్యుడా, ఎప్పుడొస్తావు? రాకుండా ఉండిపోకు. టుమారో ఇస్ అ వెరీ బిగ్ డే. నెక్స్ట్ వీక్ నేను లండన్ వెళ్ళాలి. సో మన పెళ్ళిని క్యాన్సిల్ చేయమని చెప్పాను. హీరో వరీ, నేను రేపే మన పెళ్లి పెట్టుకుందామని చెప్పాను. కానీ మీ డాడ్ రేపు ముహూర్తం లేదు, ఎల్లుండి పెట్టుకుందాం అన్నారు. సింపుల్గా రిజిస్టర్ ఆఫీస్లో, నీకు నాకు. హలో, నాకు బాధగా ఉందమ్మా. తనని మోసం చేశానేమో అని కూర్చుతోందమ్మా. ఈనాడు తను నన్ను లవ్ చేయడానికి చేయాల్సిన అన్ని పనులు చేశాను. రేపు చెప్తాను అన్నప్పటి నుంచి నేను చాలా స్వార్థంగా ఆలోచించానేమో అని చాలా బాధగా ఉందమ్మా. ఆ అమ్మాయి నాకు దక్కితే నీ మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, జీవితంలో ఇంకెప్పుడు ఒక చిన్న అబద్ధం కూడా చెప్పనమ్మా. రే, నువ్వేం తనని మోసం చేయలేదురా, తనని అంతలా ప్రేమించావురా. నువ్వు చేసింది నీకు తప్పనిపిస్తోందిగా. రేపు తనని కలిసినప్పుడు నేనిదంతా నీకోసమే చేశానని చెప్పరా, తను తప్పకుండా అర్థం చేసుకుంటుంది. అనవసరంగా ఏదేదో ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. త్వరగా వచ్చి పడుకో.
నేను ఇది తీసుకొని ఉండకూడదు, నీతో మాట్లాడి ఉండకూడదు, నేను మీట్ అయి ఉండకూడదు. ఆలోచించాను, వర్కౌట్ అవుతావు. కావ్య ఇప్పుడు సడన్ గా ఏమైంది? కావ్య ఆగు, కావ్య ఆగు. అసలు నీ సమస్య ఏంటో చెప్పు, కానీ లవ్ లేదని మాత్రం అనుకో. ఏ నీకు అర్థం కాదు, ఒకసారి చెప్తే. ఏమర్థం కావాలి? ఏమర్థం కావాలి? నీకు వాడికి ఎంగేజ్మెంటే అయింది, కానీ ఇంకా పెళ్లి అవ్వలేదుగా. కావ్య వాడు నీ వేలికి ఉంకరమే తొడిగాడు, దాన్ని ఈజీగా తీసేయచ్చు, కానీ నీ మనసులో ఉన్నదాన్ని. నువ్వు అనుకునేలా వచ్చే నెల కాదు నా పెళ్లి. తెల్లారితే రిజిస్టర్ ఆఫీస్లో. కావ్య ఏమంటున్నావు? రేపా? అవును, రేపే. కావ్య ఇప్పుడు చెప్తున్నాను, నేను నిన్ను అంత ఈజీగా మర్చిపోలేను. కావ్య చివరిగా అడుగుతున్నాను, నీకు నా మీద ఇంకేది? ఎవడైనా ఫీల్ అయితే బార్కి వెళ్ళి ఎడతాడు. ఈడేంట్రా అంటే బాస్ ముందు ఎడుతున్నాడు. అబ్బా అమ్మబ్బా ఇవ్వబ్బా బాకివ్వబ్బా. గుడ్ మార్నింగ్ మదర్. ఇప్పుడు ఏం జరిగిందని పీకల దాకా తాగావు? నాకు లవ్ ఫెయిలియర్ అయింది మదర్. అయ్యయ్యో. నువ్వు నాకు ప్రాణం పోసావు, అది నా ప్రాణం తీసేసి వెళ్ళిపోయింది. రేపు దానికి పెళ్ళంట. రే వాడు ఏమంటున్నాడు రా? తెల్లారితే తనకి పెళ్ళట. రే నాకేమన్నా చెవుడా? అదే నన్ను లవ్ చేయలేదంట మదర్. మగ పిల్లలు ఏడవకూడదురా. ఓ మగపిల్లల్ని ఏడిపించకూడదని ఆడపిల్లలకి వెళ్ళి చెప్పు. నిజంగా నేను తట్టుకోలేకపోయాను మదర్, అందుకే తాగాను. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని సినిమాల్లో చెప్తూ ఉంటారు, నువ్వు వినలేదా? ఆ? అలాగే సినిమాల్లో లవ్ సీన్లు వచ్చేటప్పుడు లవ్ ఇస్ ఇంజూరియస్ టు లైఫ్ అని చెప్పాను. పిచ్చోళ్ళగా వాగుకు, ఇంటికి రా, దిగు. నువ్వు నమ్ముతున్నావో లేదో నేను నమ్ముతున్నాను రా. ఆ పిల్లే నా కోడలి పిల్ల. మనం దేన్నైనా మనసులో సిన్సియర్ గా అనుకుని చేస్తే అది తప్పకుండా జరుగుతుందా? నువ్వు ఉండమ్మా, ఏదో పంచడేలాగని ఫీలింగ్. ఇక్కడ ఒక్కొక్కడికి తడిసిపోతాను. అమ్మా తనే ఫోన్ చేస్తుందమ్మా. తీరా తీ. హలో సిస్టర్. హలో. ఓరి దుర్మార్గుడా. సిస్టర్ నన్ను లవ్ చేయి టార్చర్ పెట్టారు. వాడెందుకు నా లైఫ్ లోకి వచ్చాడు, నన్నెందుకు లవ్ చేస్తున్నాడని చెప్పాడు. 10 రోజుల్లో అంతా మార్చేశాడు. వాడు మిమ్మల్ని కలవకుండా ఉంటుంటే నేను ఈ పాటికి మా అమ్మ నాన్న చెప్పిన వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? ఎవడి మగపిల్లి వారికి ఫోన్ చేసి నేను ఒక లవ్ చేస్తున్నాను, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. ఏంటి కావ్య? ఏడవకు. ఒక్క ఫోటో మొత్తం నాశనం చేసావుగా, ఇంకెందుకు ఏడుస్తావు? నన్ను క్షమించండి, నేను చేసింది తప్పే. నాకు ఇంతకన్నా వేరే మార్గం తెలియలేదు. నేను వాడిని ప్రేమించకూడదని ఎంతో ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలేదు నాన్న. ఇప్పుడు కూడా నాకు మా నాన్నే ముఖ్యం. నేను లవ్ చేయనని చెప్పి వచ్చాను, కానీ ఒక్కరోజే ఉండలేకపోయాను. ఇంకా జీవితాంతం వాటి మర్చిపోయి బతకలేను నాన్న.
నేను సంతోషంగా ఉండను. పో. ఎక్కడ సంతోషంగా ఉంటావో అక్కడికే పో. తనేదో చిన్నపిల్ల అంటే మీరు కూడా ఏంటండి? ఇంకా ఎదురు నిల్చున్నావు? పో. కావ్య మేము ఎవరి సంతోషానికి అడ్డుగా ఉంటాం? మాకు ఎవరు అక్కర్లేదు. పో. నేను వాడిని ప్రేమిస్తున్నాను. ఏమే, మా అమ్మ నాన్న నా కోసం 10-15 చోట్ల పిల్లని చూసి పెడితే వాళ్ళలో నాకు పిల్ల నచ్చి ఆ పిల్లని పెళ్లి చేసుకోవడానికి ఫ్లైట్ ఎక్కొస్తే నువ్వు వాడు కలిసి గేమ్ ఆడతారు. అది చూస్తూ నేను వేలు చప్పరిస్తూ కూర్చోవాలా? చూడు, రిజిస్టర్ ఆఫీస్ లో అనుకున్నట్టుగా ఈ పెళ్లి జరిగి తీరాలి. 3 నెలల తర్వాత నేనే నీకు డివోర్స్ ఇస్తాను. ఆ తర్వాత నువ్వు ఎవరినైనా లవ్ చేయి, ఎవరితోనైనా తిరుగు. ఐ డోంట్ కేర్ అ షిట్. ఎందుకంటే నువ్వు వద్దు అని నేనే అనాలి. నీ అంతటి నువ్వు కారెక్కు. నిన్ను లాక్కెళ్తే నాకే అవమానం. లాక్కెళ్ళరా, నిన్నేరా లాక్కెళ్ళరా, చూద్దాం. లాక్కెళ్ళ మొహం చూడు, మొహం. లాక్కురండి రాదని. ఏంటే బిల్డప్పా? ఇంతవరకు నన్ను డాక్టర్ గానే చూసావు, బట్ బేసిక్ గా నేను బాక్సర్ నే. రే భాస్కర్, నేను కూడా అదే చెప్తున్నాను. ఇంతవరకు నేను ఆడదానికనేగా చూసావు, మగాడిగా చూడలేదుగా. ఉండండమ్మా. మీరు జెంట్స్ కాబట్టి కరెక్ట్ తెలుసు, కానీ నేను లేడీని. పట్టుకోండి రాదని. టూ మచ్ చేయకుండా రా. ఏయ్, రావే. నీకేమన్నా లవ్వర్ బాయ్ అనే ఫీలింగా? ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయినా లవ్ చేస్తావా? పెళ్లి కొడుకు అయిపోయాడు, పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అయిపోయారు. నాకు ఇప్పుడు ఓకే చెప్పొచ్చు కదా. నేను నిన్ను ఒక నిమిషం, దీన్ని ఎలా సైలెంట్ పెట్టాలో అర్థం కావట్లేదే. ఏదో అర్జెంట్లో. ఇది రెమోస్టర్ ఫోన్ కదా? ఆవిడకేమైంది? ఆవిడ్ని కాపాడేశాను, బట్ ఆవిడ ఫోన్ ని మిస్ చేసుకుని వెళ్ళిపోయారు. అందుకే దాన్ని తీసుకుని మీరే మాట్లాడండి.